ఫైనలీ చపాతీ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి, భలేగా ఉంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. హస్బెండ్ గారు ఎలా ఉంది? సూపర్. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాణీ ఒకటి పెట్టుకొని 3½ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన అంతా పోయేటట్టు వేపుకో. తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని పచ్చి వాసన అంతా పోయేటట్టు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దాన్ని వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చికెన్ ఉప్పు, కారం, పసుపు కలిపింది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ముక్కంతా ఉడికిందాక. ఉడికిన తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసుకున్నాను అన్నమాట, గ్రేవీ రావాలని ఎక్కువగా. ఎప్పుడు ఒకేలాగా చేస్తున్నానని ఈరోజు డిఫరెంట్గా చేశాను. టమాటా వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గితే ముక్క బాగా ఉడికిద్ది. తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది కర్రీస్లో. కొబ్బరి పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫైనల్లీ అయితే కర్రీ ఇలా వచ్చింది. చికెన్ కర్రీలోకి అయితే చపాతీస్ చేసుకుంటున్నాము. నాకైతే చపాతీస్ చేయటం రాదు, అందుకే మా హస్బెండ్ చేస్తున్నాడు. హస్బెండ్ అయితే రౌండ్గా భలే చేస్తాడు. నాకు అసలు చపాతీలు చేయటమే రాదు. చూడండి, మా హస్బెండ్ చేస్తుంటే మా వాడు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, మా హస్బెండ్ చేస్తున్నాడు అని వీడు కూడా చేస్తున్నాడు. చపాతీ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ చపాతీస్ చేస్తుంటే నేనైతే కాలుస్తున్నాను. చికెన్ చపాతీ కర్రీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలానే ఒక 2 చేసుకొని తింటాము. ఫైనల్లీ అయితే చపాతీలు చేయటం అయిపోయింది. మా హస్బెండ్కి అయితే వేసిస్తున్నాను చపాతీ అను కర్రీ. ఆనియన్ కోయమంటే ఆనియన్ కోసి ఇచ్చాను. ఫైనల్లీ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి, భలేగా ఉంది కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది.